Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిండురా, సొంతింటి కలలే నెరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం, ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా. ప్రేమ గల్ల మన జగనన్నరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు. కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు. వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. రాయలసీమ జరిగిన ప్రాజెక్టులన్నింటికి కూడా వెల్లిగొండ సహా కలిపి ఒక కోఆర్డినేటర్ కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులు, జగన్మోహన్ గారు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఏ స్టేజ్లో ఉన్నాయి, రేపు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాజెక్టులు ఎంత నిధులు కేటాయించాలని చెప్పేసి అన్న కమిటీలు ఏర్పాటు చేసి దానికి అన్నని కోఆర్డినేటర్ పెట్టడం సంతోషం ఉంది. డాక్టర్ సైజరాణి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేసి మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి అన్న నెక్స్ట్ మేము అధికారం వచ్చిన పాటే ఫస్ట్ అడిగే మిమ్మల్ని అన్న అది వెలిగొండకి మాకు వరద నీళ్ళు కాకుండా నికర చేయాలని కూడా కేటాయించాలని చెప్పేసి మేము జగన్మోహన్ దృష్టికి కూడా ఎప్పుడే లెటర్ పెట్టండి, అధికారం వచ్చిన పాటే జగన్మోహన్ గారితో అనౌన్స్ కూడా చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి కోఆర్డినేటర్ వచ్చేసిన పెద్దలు సైజరాణి గారిని మాట్లాడాల్సింది. మన పూర్వీకుల జొన్నకి ప్రాంతాల్లో జొన్న కూడా గతి లేని కాలం వస్తుంది. తాగునీళ్ళకి అసలుకి ఇంకా ఊహించే మార్గమే లేదు. ఇక్కడ ఎడ్డు లేదు, స్టోరేజ్ లేదు, కళ్ళగంట ఉంటాం, సీటు మాత్రమే ఉంటుంది. ఇటువంటి కష్టంలో మనం అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు, అయ్యా మా ప్రాజెక్టులు పూర్తి చేయండి, వెలిగొండ పూర్తి చేయండి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి, హంతిని సామర్థ్యాన్ని పెంచండి, అట్లాగే గాలేరు నగర్ని హద్దుని మాకు అనుసంధానం చేస్తే ఆ కరువు ప్రాంతానికి 4 నీళ్ళు వస్తాయి అని మనం అడుగుతా ఉన్నాం. అప్పుడే స్వయంగా చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏమైతే భయపడ్డానే ఆ రోజున. రేవంత్ రెడ్డి గారు రాక ఎంత ధైర్యంగా లొంగుగా ప్రకటిస్తున్నారు. నేను చెప్తే అంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు. అట్లాగే కృష్ణ మీద వాళ్ళు కట్టుకునే ప్రాజెక్టులకి అడ్డం కాదని చెప్పాడని రేవంత్ రెడ్డి ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు అమెరికాలోనే ఎక్కడెక్కడో బహుశా గ్రహాయాత్ర రోజులు వచ్చిన తర్వాత చెప్తాడేమో అనుకున్నానే. మనమంతా అనుకుని ఉంటాం చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని. అతను వచ్చిన తర్వాత అతను మన జీవితాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. రాయలసీమ ప్రజల యొక్క జీవితాన్ని నవ్వులోకి తీసుకొని మరీ మాట్లాడాడు. ఎంత వస్తుంది, 22 టీఎంసీల ముందు నీళ్ళు వస్తాయి, ఏం చేసుకుంటారని మాట్లాడిన చంద్రబాబు అడుగుతా ఉన్నాడు. ఆయన చూసి నేను సిగ్గుపడతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి అష్యూరెన్స్ ఇవ్వకుండా, నమ్మకం ఇవ్వకుండా, అదిగో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధం. నేను చెప్తా ఉన్నాను, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాను, హంద్రిని పూర్తి చేస్తాను, వెలుగొండకి దాదాపు 3,000 కోట్ల
పైగా డబ్బులు ఇస్తానని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా వాళ్ళ మంత్రులు వంకర మాటలు మాట్లాడారు. మాట్లాడితే మీరే చేశారు ఏ ధైర్యంకి రమ్మని చెప్పండి. రాజశేఖర్ పరంపర ఏం చేస్తుందో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు పరంపర ఏం చేస్తుందో మాట్లాడతాం. ఎవరిని ప్రాజెక్టులు కట్టారు, ఎవరెన్ని ఇచ్చారు, ఎవరు ఎన్ని జీవితాలని బాగు చేశారు, ఎన్ని ఎకరాలు కట్టారు మాట్లాడాలని చెప్పండి. నిజంగా ఈ కుటుంబ ప్రభుత్వ నాయకులకి నిజంగా సోయం ఉందో లేదో తెలియదు. నాకు సిగ్గనే మాట పెద్ద మాట అయితే ఒక 3,000 కోట్ల 3,700 కోట్లు 3,00 కోట్లు పనిచేస్తే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. లేక 970 కోట్లు ఖర్చు పెట్టి ఆరాలు ప్రాజెక్టు ఏదో పూర్తయిపోతుంది. ఏదో 18 కోట్లు ఇచ్చాడు, జీతాలకు ఇచ్చింటాడు. లేక అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళకి ఇచ్చే కాఫీ కీళ్ళకి ఇచ్చింటాడు 18 కోట్లు. 970 కోట్లు ఇస్తే ఆరాలు ప్యాకేజ్ పూర్తయిన తర్వాత కనీసం వీళ్ళు నిలుపుకునే అవకాశం ఉంటుంది ప్రాజెక్టులో. కానీ మన జీవితాలు చూసి నవ్వుకునే చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రివర్గం 2,700 కోట్ల రూపాయలు అక్కడ కట్టబోయే అసెంబ్లీకి సెక్రటేరియట్ ఆఖరికి అద్దాలు వేసుకుంటాడట. ఆయన అద్దాలు వేసుకుని ఆయన మొహం చూసుకోవడం కోసం, లేక వాళ్ళ మంత్రుల మొహం చూసుకోవడం కోసం 2,700 కోట్ల రూపాయల పరిపాలన అనుమతుల్ని ఇచ్చామని అనుకుంటుంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయం కానీ ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే కాలం వచ్చింది. మనకేం ఒక ఛానల్ అయిపోయింది, చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనకు చెప్పలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జట్టీని కట్టించారు శ్రీకాకుళం. ఎక్కడో గుజరాత్ వెళ్ళి చేపలు ఆడుతున్నారు, మన దగ్గరే చేపలు ఆడుకోవాలి జట్టు. ఆ సినిమా చూసాం కదా, ఏం సినిమా తండ్రి. అటువంటి 6 ప్రాజెక్టులు కట్టించారు. 6 మరి ఓడరేవులు కట్టించారు. మరి 14 మెడికల్ కాలేజీ, కిడ్నీ సెంటర్, ఎన్నో చెప్పుకోవడం. గ్రామంలోనే చూసుకోండి, సచివాలయం, ఆర్బికే, హెల్త్ సెంటర్, గ్రంథాలయం, ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ 2 సంవత్సరాలు కరోనా వచ్చిన 3,32,000 కోట్లు చేశారు. వాళ్ళు ఎవరికి ఏం చేశారో తెలీదు, ఏ ప్రాజెక్ట్ కట్టారో తెలీదు. కట్టిన ప్రాజెక్టులు కొంత డబ్బు నడుస్తాయి, కానీ అది తగ్గితే 4 లక్షల కోట్లు 2 సంవత్సరాలు కాబట్టి అయిపోతున్నాం. ఏంటి బాధ? మనం ఏదో అనుకుంటున్నాం, ప్రతి ఒక్కరి నెత్తి మీద పడుతుంది. మనకి ఎంత అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అలా చేశారు. 1,400 కోట్లు 1,200 కోట్లు. ఈ 4 ఛానల్స్ ఉంటే నిజమే అనుకునేవారు. మనకున్న సోషల్ మీడియా తోటి అవన్నీ కూడా కాదు, దుర్మార్గం, మీరు చేసింది వాస్తవాలను బయటకు తీసుకొచ్చిన మన అబద్ధాలుగా మిగిలిపోతున్నాయి. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు కానీ ఆ 4 ఛానల్స్ చూపించి ఆ ప్రజలు గమనించే పరిస్థితి పోయింది. ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకుని ఈ ప్రాజెక్టుని మనం తెచ్చేలాగా, అతనితో కట్టించకపోతే మనం వచ్చి కట్టేలాగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఈ 8 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు దీని మీద ఎక్కువ మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పత్రికా విలేకరులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలికొండ ప్రాజెక్టు ఆ రోజు కొండకి బెజ్జమేసి ఎంతో కష్టపడి ఆ రోజు పూచేపల్లి సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎంతో కష్టమైన రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు తేవడం జరిగింది. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు 2009లో కూడా మళ్ళీ గెలవడం జరిగింది. అదే కానీ రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోకుండా ఉంటే రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేవాడని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఎవరన్నా చనిపోతే ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే తహసీల్దార్ కాడికి పోతే సర్టిఫికేట్ ఇస్తారు. అదే రాజశేఖర రెడ్డి పావునాల రోడ్డు మీద చనిపోతే ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక దేవుడు కూడా రాదు. రాజశేఖర రెడ్డి దేవుడు కాబట్టి ఆ సర్టిఫికేట్ దేవుడికి కూడా ఇవ్వలేడు సర్టిఫికేట్.
అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకెంతో మా కుటుంబం వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది. అదే విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మన వెలిగొండ ప్రాజెక్టు కూడా చాలా వరకు 70% 80% పూర్తి చేసుకున్నాం. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చు కదా. ఎక్కడో విజయవాడలో ఆ బుద్ధమంతుల్లో డబ్బులు పోసే కన్నా మన రైతులకి ఆ జలాశయాన్ని పూర్తి చేస్తే రైతులు బాగుపడతారు కదా. అదే విధంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక ఎండు మిర్చి కానివ్వండి, ఇంకా ఏదైనా వరి కానివ్వండి, ఏ పని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చేవాడు రైతులందరికీ. అప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా రైతులందరూ ప్రశాంతంగా ఉన్నారు 5 సంవత్సరాలు. అనేక మంది ముఖ్యమంత్రులు ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చారు. కానీ ఎవరికి కూడా ఈ మిగులు జలాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఒక ధ్యాస కనపడలేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు కట్టాలంటే గతంలో ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారు, ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు. ఒక్కొక్కటి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు తీసుకున్నటువంటి సమయం. అట్లా కాకుండా ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి చేయడానికి ఒక సంకల్పం ఉంటే, ఒక రైతు సంక్షేమ ప్రభుత్వం వస్తే అది సాధ్యమవుతుందని చెప్పి మరి జలయజ్ఞమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని దివంగత నేత ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి గారు మొదలుపెట్టి ప్రాజెక్టుల మీద కట్టడం ప్రారంభించినటువంటి విషయం మనం చూశాం. అది గాంధీ దగ్గర కానివ్వండి, వెలుగుల ప్రాజెక్టు కానివ్వండి, అంతరి నీరు కానివ్వండి, తెలుగు అన్ని కూడా ఈ మిగులు జలాల నుంచి లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనం తీసుకోవడం జరుగుతుందంటే అక్కడ ఎంట్రీ పాయింట్ ఈ యొక్క కృష్ణా జలాలు రాష్ట్రంలో ఎంట్రీ పాయింట్ లో అక్కడ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని లేకపోతే దానికి అనుగుణంగా ఇతర రిజర్వాయర్లు కట్టుకోవాలని ఆలోచన చేసే వ్యక్తి దివంగత నేత ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మనం గమనించాం. అది పోతిరెడ్డి పాటు రెగ్యులేటర్ మరి విస్తీర్ణం పెంచడంలో కానివ్వండి, న్యూ ప్రాజెక్టులు తీసుకురావడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేశారు. ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ 310 TMC, కానీ ఎప్పుడు కూడా అంత నీళ్లు మనం పట్టుకోలేము. ఎందుకంటే సిల్టింగ్ ఎక్కువ అక్కడ. ఎంత సిల్టింగ్ అంటే ఇప్పుడు ఆ రిజర్వాయర్ కెపాసిటీ 197 TMC అంటే ఆశ్చర్యపోనక్కర్లే. అంటే సుమారు 100 TMC నీళ్లు వృధాగా స్పిల్వేలు ఎత్తితే కిందికి పోతున్నటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ తీసుకుంటే 2018-2020 కాలంలో 6 సార్లు శ్రీశైలం గేట్ ఎత్తినాం. ఆ కాలంలో 800 TMCలు స్పిల్వే నుంచి నీళ్లు పోతే ఎక్కడ కూడా రిజర్వాయర్లో అంత నీళ్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. సుమారు 600 TMCల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణం. అందుకే మిగులు జలాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టులన్నీ కట్టి మరి ఈ యొక్క కరువు పీడిత ప్రాంతం రాయలసీమ కానివ్వండి, అట్లాగే గ్రేటర్ రాయలసీమలో భాగంగా ఉన్నటువంటి ప్రకాశం నెల్లూరు కానివ్వండి, తాగునీరు సాగునీరు అందించాలని ఈ యొక్క ప్రకాశం జిల్లా వరదాయిని, ప్రకాశం జిల్లా జలతరంగిణి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా సభ్యంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి త్వరితగతిన కంప్లీట్ చేయాలని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే దరిదాపు 90% కంప్లీట్ చేశారు. పంపులు కూడా చక్కగా స్టాప్ పెడితే బిగించకుండా చీకటి ఒప్పందం చేసిన చంద్రబాబు గారు తక్షణమే దాన్ని కంప్లీట్ చేయాలని, ఈ ప్రాంతానికి జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిని ఎంత త్వరగా చేయాలని వారి తప్పని చూసా. ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చూసా. దాన్ని కంప్లీట్ చేయాలి. అట్లాగే పోలవరాన్ని పూర్తిగా మీరు కంప్లీట్ చేయాలని చంద్రబాబుకి
జ్ఞానోదయం కలగాలని ఈ సమావేశం తీర్మానం చేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా, మీరు 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ కట్టడానికి ఖర్చు చేస్తా ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్లతో మావిగని ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమంటి రాజధాని వస్తుందని చెబుతా ఉన్నారు. మిగిలిన డబ్బులన్నీ తెచ్చి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయండి. నిజంగా ప్రకాశం జిల్లా రాబోయే రోజుల్లో వెలుగొండ కంప్లీట్ అయితే ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తక్షణమే ఈ 3 ఎజెండాలో పెట్టి పెద్దలు సరిజనాథ్ గారి యొక్క నేతృత్వంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడటానికి, వ్యవసాయాన్ని పెద్దపీట వేయటానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం లేదు. వ్యవసాయం దండగలే పరిపాలన చేస్తా ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు లేదు. రైతులు ఇందాక బంగారబాబు గారు చెప్పినట్టు ఆలోచన అంటారు. మనం తక్షణమే వీటిని కంప్లీట్ చేస్తే రైతు సుఖశాంతితో ఉంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోషపాడు ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. పశ్చిమ ప్రకాశం ఆశల కొండ, మన వెలుగొండ. ఈ చంద్రబాబు చెప్పేటటువంటి ఈ నీతి సూత్రాల్లో వాస్తవాలు ఉండవు. ఎప్పుడైనా ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన, ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగిందంటే 1980. అప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందా? నేను శంకుస్థాపన చేశానని చెప్పే నాయకుడికి సిగ్గుండదు. దీని అంకురార్పణ జరిగింది 1980. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్. ఆ తర్వాత 1991లో నిర్ణయం చేశారు ఈ ప్రాజెక్టుని చేపట్టాలి. 1994లో డిపిఆర్ సిద్ధం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికో కొట్టిన పెట్టిన పేరు పెట్టుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు. అప్పుడు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచి ఏమి నొప్పి లేకుండా ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంది. జన్మనిచ్చినటువంటి సీమకైనా పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోతే తన మార్పుడు రాజకీయమని చెబుతూ వెన్నుకొండ ప్రాజెక్టు తెచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు వెనక్కి నెట్టివేసి తన పేరుతోటి శంకుస్థాపన చేసుకున్నాడు. సరే, చేసిన పని చేశాడా? 2004 దాకా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 2004లో కారు ఒక రిపోర్ట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చి ఏం చెప్పిందంటే, ఈ చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి 1996లో శంకుస్థాపన చేసి ఒక రాయి అయితే వేశాడు, కానీ ₹1 కూడా కేటాయించలేదు అని రిపోర్ట్ ఇచ్చింది 2004. ఆ రోజు 930 కోట్లు కానీ పెట్టుంటే ఆ 9 సంవత్సరాల్లో ఎప్పటి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి 20 సంవత్సరాలు దాటేది. కానీ రూపాయి పెట్టలా. మహానుభావుడు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి రాకతో గుంటెడు నీళ్ల కోసం గొంతెడుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల, అదేవిధంగా నెల్లూరు కడప వాసుల కళ సాకారం చేస్తూ 8,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు రాజశేఖర్. 8,000 కోట్లు. దాంట్లో దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేశారు మహానుభావులు. 3 డ్యాములు సుంకేసుల, కొట్టిపడియ, కాకర్ల, ఈ 3 కంప్లీట్ చేయడంతో పాటు ఒక టన్నల్ 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. మొత్తం 39 కిలోమీటర్లు 2 టన్నల్స్ కలిపి. ఈ 39 కిలోమీటర్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. మిగిలిందంట 43 సంవత్సరాల తెలుగుదేశం హయాంలో కంప్లీట్ చేసినటువంటి టన్నెళ్ల పొడవు కేవలం 4 కిలోమీటర్లు. సిగ్గు పడరు కూటమి నాయకులకి,
సిగ్గు అనేది అనిపించదు. మాట్లాడితే పొడుగు పొడుగు మాటలు, పెత్తనం చేసే వ్యవహారాలు తప్ప ఈ ప్రాంత ప్రజలకి మేలు చేయాలనేటటువంటి ఆశ లేనటువంటి కూటమి నాయకులు ఈరోజు కూడా ఏం చేస్తున్నారు? దాన్ని ఒక ఏటీఎం లాగా వాడేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. అతను కూడా డబ్బులు దండుకున్నాడు తప్ప పని చేయలే. ఇప్పుడు మళ్ళీ జీడీఆర్ అనే వ్యవస్థ 387 కోట్ల రూపాయలతోటి లైనింగ్ వర్క్ ని తగ్గించుకుంటుంది. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును మొదలు పెట్టడం, చాలా వరకు పనులు చేయడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగింపుగానే కొంతవరకు చేసుకుంటా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అంత స్పీడ్ కాకపోయినా తదుపరి మళ్ళా మన దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. 5 సంవత్సరాల నుండి కేవలం 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1000 కోట్లలో కూడా పెద్దలు చెప్పినట్లుగా తనకు లాభదాయకంగా ఉండేదానికి, తన మనుషులకు ప్రయోజనం చేకూర్చేదానికి పనికొచ్చేటువంటి మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. మార్గాన్ని ఎంచుకున్నందువల్ల అది నత్తనడకగానే నిలిచింది. తదుపరి మనందరి అభిమాన నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దురదృష్టం 2 సంవత్సరాలు కరోనా వెంటాడింది. 2 సంవత్సరాలు కరోనా ఉన్నందువల్ల ఏమీ పనులు అనేది జరగల. కానీ ఆ తదుపరి ఆర్థికంగా కేవలం 1100 కోట్లే ఖర్చు పెట్టినప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉండి ముందుకు పోయినటువంటి టన్నెల్స్ని మాన్యువల్ డైరెక్ట్ మిషనరీ ద్వారా చేస్తే ఇంకా చాలా సమయం పడుతుంది అనేటువంటి ఆలోచన చేసి మాన్యువల్గా రెండో వైపు నుండి ఆ టన్నెల్స్ను పూర్తి చేసినటువంటి ఘన చరిత్ర మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఈ ప్రాజెక్టు యొక్క స్వరూపం మనందరికీ తెలిసింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ వచ్చిన తర్వాత మార్చి, సంక్రాంతి, ఉగాది, లేకపోతే పీర్ల పండుగ, లేకపోతే క్రిస్మస్ అని చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి తెలివితేటలు ఉన్నాయి. సంవత్సరం చెప్పడు. ఏం చెప్పడు? సంవత్సరం చెప్పడు. ఇవన్నీ పండుగల పేర్లు మాత్రం చెప్తా ఉంటాడు. సంవత్సరం చెప్పడు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది పాపం. అట్నే చెప్పిండు మళ్ళీ ఇప్పుడు కూడా. ఈసారి మాత్రం సంవత్సరంతో సహా చెప్పినాడు. ఎప్పటికీ ఇంక 2 నెలల్లో చేస్తామని. ఏం జరుగుతుంది బా? నిజంగా పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు ఉంటే మనం ఇంత మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండేదే. అది లేకనే కదా. కేవలం 50 కోట్ల రూపాయల నిధులు మార్కాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి, గిద్దలూరు, వైపాలెం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 30 కోట్ల రూపాయలు, మొత్తం కలిసి 80 కోట్ల రూపాయలు ఇప్పుడు 8 నెలల నుంచి ఈ గ్రామాలకి నిర్వాసితులకి డబ్బిస్తామని చెప్పేసి 80 కోట్ల రూపాయలు 8 నెలల నుంచి బటన్ నొక్క చేతగానే మన నాయకులు 1000 కోట్ల రూపాయలు కూడా బటన్ నొక్కి రిలీజ్ చేస్తే సంక్షేమ పథకాలు కాసేపు పక్కన పెడతాం. దాని తొలి పోదలుచుకోలేకులు ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు పే చేయాల్సినటువంటి నిర్వాసితులకు సంబంధించిన 80 కోట్ల రూపాయలు కూడా ఈ రోజుకి 8 నెలల నుంచి కూడా వాటిని ఇచ్చిన పాపాన పోలే. ఈయన ఏదో ప్రాజెక్టు పూర్తి చేస్తారంటే మనం ఎంతవరకు నమ్మాలా? మోసపూరితంగా ఏముంది? ఒకసారి ఆలోచించేయాలి పెద్దలందరూ. ఈయన పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మనందరికీ తెలిసినప్పటికీ కూడా 2 నిమిషాలు నేను టైం తీసుకొని కొన్ని విషయాలు నాకు తెలిసిన మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. వెలుగొండ మనందరికీ తెలిసిన విషయమే. 4,47,000 ఎకరాలు. ఈ 4,47,000 ఎకరాల్లో 3,38,000 ఎకరాలు ప్రకాశం జిల్లా, 80,000 ఎకరాలు నెల్లూరు జిల్లా, మళ్ళీ ఒక 27 ఎకరాలు కడప జిల్లా. ఈ 3,38,000 ఎకరాల్లో సాగులో ఎక్కువ భాగం 1,20,000 వరకు కడిగిరి నియోజకవర్గానికి వెళ్తాము. 1,20,000 ఎకరాలు కడిగిరి నియోజకవర్గం, మిగతా 80,000 ఎర్రగొండపాలెం, మార్కాపురం మరియు గిద్దలూరు నియోజకవర్గం
80,000 ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇవి కాకుండా వెలుగొండ ప్రాజెక్టుకి అదనంగా ఏమి అంటే 15 లక్షల మందికి త్రాగునీరు అవకాశం. 15 లక్షల మందికి త్రాగునీరు అవకాశం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. 15 లక్షల మంది అంటే దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాల ప్రజలకు ఈ త్రాగునీరు అవకాశం. ఇంత పెద్ద ప్రాజెక్టు మన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు కెపాసిటీ 54,000 టీఎంసీ. 54 టీఎంసీ సార్. 54 టీఎంసీలో ఒక 10 టీఎంసీని డెడ్ స్టోరేజ్ అంటారు. ఒక 10 టీఎంసీని డెడ్ స్టోరేజ్ అంటారు. అంటే ఖచ్చితంగా ఆ 10 టీఎంసీ నిల్వ ఉంచాల్సింది. కారణం ఏమి అంటే ఆ 10 టీఎంసీ ఉంటేనే 15 లక్షల మందికి త్రాగునీరు ఉపయోగపడుతుంది. 10 టీఎంసీ నిల్వ ఉంటే 15 లక్షల మందికి దాదాపు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం వరకు ఏ ఇంటికి త్రాగునీరు ఇబ్బంది లేకుండా 2.5 సంవత్సరం మనం బతకవచ్చు. అంటే వరదలు లేకపోయినా కూడా ఈ విధంగా వెలుగొండ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకపోయినా కూడా రైతులు బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా అది ఒక వైఎస్ఆర్ కుటుంబంతోనే సాధ్యం. ఆనాడు రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం పోరాటం చేసి రైతులకు ఎన్నో మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి రైతులు బాగుండాలని కోరుకున్న వ్యక్తి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అప్పుల త్యాగంలో ఈ దేశంలో ఫస్ట్ వచ్చింది. ఇచ్చిన హామీని పథకాలను నెరవేర్చడంలో లాస్ట్ ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకాపోయింది. రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రం కానీ బాగుంటుంది. కాబట్టి మనందరం ఆ దిశగా కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మార్కపూర్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా దాదాపుగా 14 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతానికి గొంతుక తొడుపుకునేటటువంటి దానికి చుక్క నీరు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు చెట్లు మొలిచేటటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి ప్రాంతానికి నీటి వసతి కల్పించాలి. అది జరగాలంటే వెలుగొండ ప్రాజెక్టు కావాలని చెప్పి ఆనాడు గొంతెత్తి ఆయన పోరాటం చేస్తూ యువకులుగా ఉండి పోరాటం చేస్తూ ఆనాడు కీర్తిశేషులు మరి కందుల ఓపిరెడ్డి గారు లాంటి ఇట్లాంటి పెద్దలంతా చేశారు. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తూ వచ్చారు తప్ప పట్టించుకున్నటువంటి నాథోడు లేదు. కానీ ఆ దైవం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలించేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి 24 గంటల్లోనే ప్రకటించారు. అన్నిటికంటే వెనుకబడినటువంటి జిల్లాగా శ్రీకాకుళం కంటే కూడా వెనుకబడినటువంటి జిల్లాగా ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేయబడినటువంటి ప్రకాశం జిల్లా కనీసం మంచినీటి లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దాన్ని బాగు చేయవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి వెలుగొండ ప్రాజెక్టుతో పాటుగా ప్రకాశం జిల్లాలో ఈ వెనుకబడినటువంటి తనాన్ని పోగొట్టాలంటే నీటి వసతి కల్పించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఏ నాయకులకు గుర్తులేనటువంటి విధంగా ఒకసారి ఆలోచన చేయండి. ప్రకాశం జిల్లాలో ఈనాడు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నటువంటి ఒంగోలు ప్రాంతం కానీ ప్రాంతాలు చూస్తే మల్లవరం ప్రాజెక్ట్ అయినా రామతీర్థం ప్రాజెక్ట్ అయినా వీటన్నింటినీ కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులకు అన్నింటినీ కూడా రూపకల్పన చేసి కార్యరూపం దాల్పించి పంట పండించే దురదృష్టం చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఇన్నిసార్లు అబద్ధాలతో అధికారంలో రావడం. ఇందాక అన్న గొట్టుపడి నుంచి రైతులు మాట్లాడారు. 1996లో ఇచ్చిన హామీ ఇది 2026 2 దశాబ్దాలు నిండా కూడా నిర్వాసితులకు తగ్గంత అవసరం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పు రోజుకు 500 కోట్లు. ఒక రోజుకు 500 కోట్ల కాడికి అప్పు చేస్తూ 2 రోజులు అప్పు అయితే నిర్వాసితులు బయటపడతారు. 10 రోజులు అప్పు అయితే రాయలసీమ ఎత్తిపోతల వరకు పూర్తయింది. ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటా అమరావతిలో దోచుకుంటా
రైతులు నిర్లక్ష్యం చేస్తుంది చంద్రబాబు నాయుడు. రైతు వ్యతిరేకి. ఎందుకు అతను మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే దండగనే భావన, రైతుల పట్ల చిన్న చూపు, మార్కెట్లో కూడా గిట్టుబాటు ధరలు రావాలని మనం ఎంత కూడా చేస్తున్నా కూడా కార్పొరేట్ వర్గాలను సపోర్ట్ చేస్తారు తప్ప రైతాంగం వైపు అతను ఉండడు. తను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని పునాదురాలు వేసేసి వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. కాలానుగుణంగా తర్వాత వచ్చి వాటిని పూర్తి చేస్తే అది నా చదవం, నేను అప్పుడు వేసాను అంటాడు. ఒక ప్రాజెక్టు, ఒక హామీ వస్తే మనం ఏం కలగంటాం? ఇప్పుడు మన ప్రభుత్వం మొదలు పెడుతుందంటే మన తరం అయ్యి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉన్నాయి, మన పిల్లలకి మనం ఎంజాయ్ చేస్తాం, ఆ ప్రాజెక్ట్ ఫలాలు అనుభవిస్తూ అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు వేసే పునాది రాయి ఏ తరకైతే కూడా తెలియదు, ఎన్ని తరాలకైతే కూడా తెలియదు. ఈ ప్రాంతంలో, వెలుగొండ ప్రాంతంలో రైతాంగం మొత్తం కళ్ళగని నీళ్ళు వస్తాయి, వ్యవసాయం చేసుకొని వలసలు పోకుండా ఉండొచ్చని ఆశపడితే వాళ్ళ పిల్లలు కూడా చదువులు కష్టమైపోయి పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళిపోయా లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు తప్ప గ్రామాల్లో ఉన్న ముసలి బతుకులు మాత్రం మిగిలిపోయారు. అది కళ్ళగానే మిగులుతా ఉంది. పక్కనున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్టు ఒక టర్మ్లోనే మొదలుపెట్టి ఒక టర్మ్లో పూర్తి చేశాడు. అదే టర్మ్లో పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేసి ఆయన ఇంకోసారి అంటే 2 నెలల్లో ఈ రాష్ట్రం అంతా సస్యామమైంది. మరి అవకాశం వస్తే 2 ఏళ్ళు కరోనాతో కాలం, కరోనా రావడం మన దురదృష్టం. పరిస్థితులు మారిపోయి పాలన మీద పట్టు, ఈ ఆరోగ్యాలు కాపాడటం, మనుషులు కాపాడుకోవటమే పాలన అయింది. కానీ వీటి గురించి ఆలోచించే సమయం లేకపోవడం. అయినప్పటికీ తర్వాత కోరుకొని వెలుగుండి లాంటి వాళ్ళు చాలా వరకు పూర్తి చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నంతకాలం రైతులకి వ్యతిరేక నిర్ణయాలు జరుగుతాయి. మన రైతులను చైతన్యపరిచి ఈ చంద్రబాబు నాయుడిని మనం దించితేనే ఈ రైతాంగానికి పరిష్కారం అని, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పోరాడుతున్నారో దానికి మా వంతుగా మేము పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పి వెడగబడిన ప్రాంతానికి మా మద్దతు పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఇప్పుడే మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్నికల సమయంలో పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేయడం అనేది అతనికి వెన్నుతో పెట్టిన విద్య. ఈ యొక్క చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ యొక్క రైతు ద్వేషి, వ్యవసాయం దండగినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఈ రాష్ట్రం అధికారంలో ఉన్నా అప్పుడు ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందుకంటే రాయలసీమలో ముఖ్యంగా ఆధారపడేది కృష్ణా జలాలపై. 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కర్ణాటక ప్రభుత్వం ఆరుమట్టి డ్యామ్ అడ్డంగా కడుతూ ఉంటే ఏం చేయలేక ఈ యొక్క రైతుల నోట్లో బట్టి కొట్టడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈ యొక్క ఇందాక చూడడం చెప్పినట్టుగా రాయలసీమ వాసీయులు కృష్ణా జలాలపై పూర్తిగా ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఆధారమైనటువంటి జీవనం మారినటువంటి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపేస్తున్నాము, మాకు మాట ఇచ్చారు. ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్తే నా మాటను గౌరవించి ఆ పథకాన్ని ఆపివేశాడని నిండు శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రయోజనం తెలంగాణలో తాకట్టు పెట్టినటువంటి ఈ యొక్క బాబు గారికి 1 నిమిషం కూడా అధికారంలో కొనసాగేటువంటి అర్హత ఏమాత్రం లేదు. కాబట్టి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలు కావచ్చు, అదేవిధంగా ఎలుగొండ ప్రాజెక్టు కూడా కృష్ణా జలాలపై ఆధారపడింది. మనకి కృష్ణా జలాల్లో నికర జలాలను వాడుకోలేకపోతున్నాం. అదేవిధంగా నీరు ఉన్నటువంటి జలాలు కూడా అందేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి ఉండదనేది స్పష్టం. కాబట్టి అపర భగీరథుడు ఈ రాష్ట్ర ఆరాధనీయుడైనటువంటి వైఎస్ రాజశేఖర గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క పథకాలని, ఈ యొక్క ప్రాజెక్టులన్నీ పూర్తయి ఈ రాష్ట్రం సస్యామం కావాలంటే
ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు పంపించాలి, చంద్రబాబు పోవాలి, జగన్ రావాలి అనే విధానంతో ఈ జిల్లాలో మనం కూడా శివం నాయకత్వంలో పెద్ద స్థాయిలో ఉద్యోగం చేసి కృష్ణా జిల్లా సభలకి పోరాటం జరపాలని ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాట సమాలోచన కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలి. మన జిల్లాలో ఆ పోరాటానికి మనందరం కూడా విధులంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక నీచమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క కుట్రలు కుతంత్రాలు ఆనాడు ఏ విధంగా ఆరుమంది ప్రాజెక్టులు ఎత్తు పెట్టడానికి ఆయన సహకరించాడో ఈనాడు వారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి సీఎం ఈయన మాట్లాడుతూనే రాయలసీమను క్లోన్ చేయాలి, రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని ఆపివేయాలి, ఆ పథకం ఆపివేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందకుండా పోవాలి. ఈ ప్రాంత ప్రజలకు రాయలసీమ ప్రాంత ప్రజలు రైతాంగంలో సుభిక్షంగా ఉండడం అనేది ఆయనకు ఇష్టం లేదు. ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటే నా పీఠం ఎక్కడ కదులుతుందో, నా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూటమి విచ్ఛిన్నమైపోతుందనే ఉద్దేశంతో వారి మీద కక్ష కట్టి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కృష్ణా జలాలు ఈ ప్రాంత రైతాంగానికి వాడుగా ఉందనే ఉద్దేశంతో కుట్టబడినటువంటి చంద్రబాబు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్తాను. మన ప్రియతమ నేత జల ఎక్కడ ప్రధాన జల ఎక్కడంతో ముందుకు వెళ్ళాలి రాష్ట్రమని ఆ మాట పడుతున్నటువంటి మన ప్రియతమ నేత వెలగొండ ప్రాజెక్టుగా ఆనాడు ఒక పునాదిగా వేసి ఇది సమాధానంగా మిగిలిపోతుంది. ఈ సమాధానాన్ని పునాదిగా కాదు. ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.